వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. భారత రాజకీయాల్లో నరేంద్ర మోదీ స్థానాన్ని వర్ణించేటప్పుడు చాలామంది ఆయనను కేవలం ఒక బలమైన నాయకుడు, తిరుగులేని ప్రజాదరణ పొందిన నేతగా మాత్రమే అభివర్ణిస్తూ ఉంటారు. అయితే కేవలం కఠినత్వము లేదా బలాన్ని ప్రదర్శించడం మాత్రమే ఆయన విజయాలకు, సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగడానికి కారణం కాదు. రాజకీయ సంక్షోభాలు ఎదురైనప్పుడు ప్రత్యర్థులను దెబ్బతీయడానికి, నిరసనలను చల్లార్చడానికి ఆయన అనుసరించే యుక్తి, క్యాలిక్యులేటెడ్ ఫ్లెక్సిబిలిటీనే రాజకీయ క్షేత్రంలో ఆయనను ఎప్పుడూ పైచేయిగా ఉంచుతున్నాయి. ఒక గొప్ప పాలకుడికి ఉండాల్సిన ప్రధాన లక్ష్యం బలాన్ని ప్రదర్శించడమే కాదు, సమయానుకూలంగా ఉపాయంతో ఉచ్చుల నుంచి తప్పించుకోవడం కూడా. ఆ చతురతతోనే మోదీ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. పెద్ద ముప్పును తప్పించుకోవడానికి చిన్న భాగాన్ని త్యాగం చేయడం, అధికారంలో తన స్థానానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అవసరమైనప్పుడు చిన్నపాటి ఉపశమనాలు ఇస్తూ పెద్ద ఎత్తున వచ్చే వ్యతిరేకతను ఆయన సునాయాసంగా నిర్వీర్యం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు తీవ్ర రూపం దాల్చినప్పుడు మోదీ ఏమాత్రం పట్టుదలకు పోకుండా ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనను కూడా ఒక పవిత్రమైన సిక్కు పండుగ రోజున చేసి దాని ఒక ఉదారమైన నిర్ణయంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. రాజకీయంగా పెద్ద నష్టం జరగకుండా ఉండేందుకు ఆయన తాత్కాలికంగా అడుగు వెనక్కి వేశారు. 2024 ఎన్నికల్లో సొంతంగా పూర్తి మెజారిటీ రాని పరిస్థితుల్లో మిత్రపక్షాలకు మంత్రి పదవులు, కీలక విజ్ఞప్తులకు అంగీకారం తెలుపుతూ అధికార పీఠాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు మిన్నంటిన వేళ సమస్య తీవ్రమై ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరగకముందే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను ఆమోదించడం ద్వారా ఆ ఉద్యమం తీవ్రతను ఒక్క రోజులోనే తగ్గించేశారు. రాజకీయాలలో ప్రజాభిప్రాయాన్ని తన వైపు తిప్పుకోవడం అత్యంత ముఖ్యమైన కళ. మోదీ తన దశాబ్ద కాలపు పాలనలో సాంప్రదాయ పత్రికలు, టీవీ మీడియా లేదా విలేకరుల సమావేశంపై ఏమాత్రం ఆధారపడలేదు. దానికి బదులుగా ఆయన సోషల్ మీడియా, మన్ కీ బాత్, రేడియో కార్యక్రమాల ద్వారా ప్రజలతో నేరుగా ముఖాముఖి సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఇది ఆయనకు సాధారణ ప్రజల్లో ఒక ప్రధాన్ సేవక్ అనే ఇమేజ్ నిర్మించడానికి తోడ్పడింది. సాంప్రదాయ మీడియా వేసే విమర్శలను, ప్రశ్నలను పక్కన పెట్టి నేరుగా ఓటర్లతో సంభాషించడం ద్వారా తన సందేశాన్ని అనుకున్న విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. రాజకీయాల్లో నాయకులు తమ నిర్ణయాలను ఉపసంహరించుకుంటే దాన్ని సాధారణంగా లొంగిపోవడం, ఓటమి అని అంటుంటారు. కానీ మోదీ వ్యూహంలో అది కేవలం ఒక వ్యూహాత్మక చర్య మాత్రమే. లక్ష్యాన్ని వీడకుండా దాన్ని సాధించే మార్గాన్ని మాత్రమే మారుస్తారు. పరిస్థితులు తనకు అనుకూలంగా లేనప్పుడు ఒక అడుగు వెనక్కి వేసి వాతావరణాన్ని శాంతించిన తర్వాత తిరిగి ఆ దిశగా అడుగులు వేయడం ఆయన శైలి. పట్టుదలకు పోయి రాజకీయంగా నష్టపోవడం కంటే సమయానికి తగ్గట్టుగా రాజీ పడడం ద్వారా రాజకీయంలో ఓటమి లేకుండా చూసుకోవచ్చునని ఆయన నిరూపించారు. విజేత అయిన నాయకుడు భవిష్యత్తు అవసరాలను ముందే ఊహించి పునాదులు వేసుకోవాలి. మోదీ కేవలం దేశీయ రాజకీయాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్టను పెంచే వ్యూహాలను విజయవంతంగా అమలు చేశారు. 2023లో భారత్ నిర్వహించిన G20 శిఖరాగ్ర సదస్సు ద్వారా గ్లోబల్ సౌత్ స్వరంలా భారత్ను నిలబెట్టారు. దేశంలో ఎదురయ్యే రాజకీయ సవాళ్లను తట్టుకోవడానికి, తన గ్లోబల్ లీడర్ ఇమేజ్ని బలోపేతం చేసుకోవడానికి ఇటువంటి విదేశాంగ విధానాలు ఆయనకు ఎంతగానో దోహదపడ్డాయి. నరేంద్ర మోదీ రాజకీయ సుదీర్ఘ ప్రయాణం వెనుక కేవలం కఠినమైన నిర్ణయాలు, అధికారిక ధోరణి మాత్రమే లేవు. పరిస్థితులకు అనుగుణంగా మారే సమయాన్ని బట్టి నిర్ణయాలు మార్చుకునే చతురత, వ్యూహాత్మక ఉపసంహరణలు వంటి అరుదైన నైపుణ్యాలున్నాయి. అధికారాన్ని కాపాడుకోవడానికి బలం ఎంత అవసరమో, రాజకీయ ఉచ్చుల నుంచి తప్పించుకోవడానికి యుక్తి కూడా అంతే అవసరం. చిన్నపాటి నష్టాలను అంగీకరిస్తూనే పెద్ద విజయాలను సొంతం చేసుకుని ఈ ప్రత్యేక రాజనీతి తంత్రమే నరేంద్ర మోదీని భారత రాజకీయాలలో అత్యంత సమర్థవంతమైన, బలమైన నాయకుడిగా నిలబెడుతోంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.
మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.